హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది వేదన, ఇది వేదన. క్షమాపణ, రక్షణ, ఆదరణ, వేదన. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి. తండ్రి నుండి ఎడబాటు. తండ్రి నుండి ఏంటి? ఎడబాటు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, లేత మొక్క వలె పెరిగాను. ఎలాగంట? లేత మొక్క వలె. ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అద్వితీయ అంటే ఒక్కడే, ద్వితీయము లేదు, ద్వితీయము లేదు. యోసేపు, నీ కుమారుడిని యోసేపు చీల్చబడ్డాడు, చంపబడ్డాడు. ఇవి నీ కుమారుని బట్టలో కావో గుర్తుపట్టు అని యాకోబు దగ్గరికి తెస్తే, వాటిని తీసుకొని ఇవి నా కుమారునివే, నిశ్చయముగా అతడు దుష్టమృగము చేత చీల్చివేయబడ్డాడు, చంపివేయబడ్డాడు అని బహురోగిస్తాడు. ఓదార్చడానికి వస్తే, నా దగ్గరికి ఎవరు రాకండి, నేను దుఃఖిస్తూ మృతులలోకానికి ఇలాగే పోతా అంటాడు. 12 మంది కుమారులలో 11వ కుమారుడే మరణిస్తే అంత బాధపడితే, ఏక కుమారుడు, ఒక్కడే కుమారుడు, ప్రభునందు ప్రేమైన వల్ల మన నిమిత్తమై తండ్రి యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన నిమిత్తమై. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన ద్వారా మనకు నిత్య జీవం రావాలని మనల్ని ప్రేమించిన దేవుడు, లోకమును ఎంతో ప్రేమించినటువంటి దేవుడు, అంటే నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు నీ కోసము నా కోసము యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారంటే విడిచిపెట్టాడు. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో వారు ఇలాగ రాయబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. పాపమెరుగని ఆయనను మన కోసమనే మాట గుర్తుపెట్టుకోవాలి. మన కోసము పాపముగా చేసిన దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. అందుకని 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నల్లగొట్టాలని కోపం ఎప్పుడు వస్తుంది? చిన్న తప్పు చేసినప్పుడు, పెద్ద తప్పు చేసినప్పుడా? చెప్పండి. చిన్న తప్పు చేసినప్పుడు ఉన్నీలు అనుకుంటారు. పెద్ద తప్పు, ఎవరు సహించలేని తప్పు చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏం చేయాలా? నా చేతికి తిక్కితే కదా, చిత్తగొర్త అనేవాళ్ళు కొంతమంది, నలగదంత అనేవాళ్ళు కొంతమంది. మనందరి పాపము యేసు ప్రభు పైన పడినప్పుడు ప్రభునందు ప్రేమైన వారలారా ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు. నువ్వు నల్లగొట్టబడుట ఆయనకు ఇష్టం లేదు. నువ్వు నల్లగొట్టబడుట ఇష్టం లేదు. ఇది తండ్రి యొక్క ఉద్దేశము. ఇది తండ్రి యొక్క ఉద్దేశము. ప్రభునందు ప్రేమైన వారలారా, నీ కొరకు, నా కొరకు, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు వేదన పడ్డాడు.
ఈ శ్రమల వలన వేదన కాదు ఆయనకు. ఏంటో తెలిసిన బాధ? తండ్రి ఎడబాటు బాధ, వేదన. ఏ వేదన? తండ్రి యొక్క ఎడబాటు. ప్రభునందు ప్రేమైన వారలారా, మనం పాటలు పాడతాం. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణం కాదు, దేవుడు ఏమంటాడంటే లెక్కలేనన్ని దినములు నువ్వు నన్ను ఏం చేసినావు? మర్చిపోయినావు అంటాడు. ఎంత ఇష్టంగా పాడుకుంటామో, నేను ఉండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా అని ఎంత ఇష్టంగా పాడుకుంటామో కదా. మళ్ళీ ఏమంటారు? అది లేకపోతే నేను ఉండలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా. ఏదైతే నాకు ఆధారమై ఉందో. ప్రభునందు ప్రేమైన వారలారా, యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను ఒంటరిని కానన్నాడు. ఇప్పుడు ఏమైపోయినాడు? ప్రభునందు ప్రేమైన వారలారా, గమనించండి. కారణం ఏంటో తెలిసిన? నువ్వు నేనే. వేదనకు కారణం, తండ్రి ఎడబాటునకు కారణం నువ్వు నేనే. ఇది మనం ఎంతో ఆరాధించవలసినటువంటి సమయము, దేవుని స్తుతించవలసిన సమయం. ప్రభువా, నా కోసము తండ్రి ఎడబాటును సహించావా? అన్ని శ్రమలలో కూడా ఇన్ని శ్రమలు నాకెందుకు అనిలా? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ఈ మాట అన్నాడు. ప్రభునందు ప్రేమైన వారలా, ఆరాధన చేద్దాం. అలాంటి మనసు, నీ ఎడబాటును నేను సహించలేని మనస్సు నాకిమ్మని ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.